నమస్తే అండి. తెలుగు ప్రజలకు చాలా రోజుల నుంచి ఒక ధర్నా, ఎన్నడూ కనీ విని ఎరగని ప్రొటెస్టు జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ అని ఈ దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో కాక్రోచ్ అనే పేరు పెట్టి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి మనం ఎక్కడ చూడలేదు. అసలు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించారంటే అది మామూలు ప్రొటెస్ట్ కాదు, అది మంచా చెడా. అసలు దీనికి సంబంధించి మాట్లాడదాం. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఎంబీబీఎస్ చదివేటోళ్ళకి అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా? అసలు మరి జెన్జీ అంతా బీజేపీకి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నారా, అనుకూలంగా ఉన్నారా? అసలు బీజేపీ మరి ప్రతిపక్షాల మాట వింటుందా, వింటలేదా? మాట్లాడదాం. మొన్న ఒకసారి మనం 2 ఇంటర్వ్యూలు చేసినాం. మరి ఏబీవీపీ నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి మురళీ సార్ మనతో ఉన్నాడు. సార్ మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్, మరి ఇంత జెన్జీ అంతా మీకు అంటే మీరు బీజేపీ కదా, మీరు మోడీ ఇష్టం, మీకు బీజేపీ అంటే ఇష్టం, ఇక మీరు రైట్ వింగ్ ఏంది? మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు చాలా న్యాయం జరిగిందట, నీట్ అంటే ఎంబీబీఎస్ అంటే డాక్టర్ కావాలనుకుంటున్నాం. బీజేపీ వచ్చినాక అన్యాయం జరుగుతుందనే లైన్ మాట్లాడుతారు, మీరేం చెప్తారు? మైపాల్, ఈ విషయం ఎవరు మాట్లాడలేదు. ఎంతసేపు జంతర్ మంతర్లో ఏం జరిగింది, ఎవరు ఈ సీజేపీ, ఎవరు జెన్జీ, ఎవరు అది, ఇవంతా హంగామా నడుస్తుంది. ఆడ బూతులు మాట్లాడారని ఒకరు, పోలీసులు కొట్టారని ఒకరు, పెల్లెట్స్ కొట్టారు, అట్లా కొడతారని, ఇవన్నీ నడుస్తుంది. కానీ అసలైన చర్చ ఏంది? నీట్ లీకేజ్ జరిగింది. ఇప్పుడు చాలా మంది నీట్ ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు కిషన్ రెడ్డి. ఒకసారి వినిపిస్తా, మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నారు ఎందుకంటే మరి సంజయ్ గానీ, నరేంద్ర మోడీ గానీ, కిషన్ రెడ్డి గానీ వీళ్ళు నీట్ ఫుల్ ఫామ్ చెప్తే, ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ చెప్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఫస్ట్ నువ్వు ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయితే దాన్ని ఏమంటారో ఫుల్ ఫామ్ చెప్తే నేను పర్మనెంట్ గా రాజకీయ వీడియోలే బంద్ చేస్తాను. అంటే ఆర్ఎస్ గౌర్ కౌంటర్ ఇస్తున్నారు. అంటే మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా చాలా మంది తెలియని వాళ్ళకు నీట్ అంటే కూడా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే అది వినడానికి చెప్పడానికి కూడా కష్టం ఉంది. కానీ దాన్ని అసలు పెట్టాల్సింది మెడికల్ అని వచ్చేటట్టు నేషనల్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఇట్లా పెట్టుంటే బాగుండేదేమో, అందరికి అర్థమయ్యేది. నీట్ అని పెట్టడం వల్ల చాలామంది కూడా కన్ఫ్యూజ్ కావచ్చు. ఈవెన్ ఎవరికన్నా ఇది ఫుల్ ఫామ్ తెలియకపోయినా తప్పు లేదనేది నేను అనుకుంటున్నా. ఈవెన్ ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మనిషి అన్నీ తెలిసినవాడైతే భూమి మీద లేడని నేను అనుకుంటున్నా. అయితే మనం మొత్తం సబ్జెక్టులోకి పోయే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ జిల్లా, మీరు గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని ఫుల్ ఫామ్ తెలిస్తే నా రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నాడు. అంటే నా రాజకీయ సన్యాసం తీసుకోవడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగింది? ఆర్ఎస్ ప్రవీణ్ ఏందైనా అసలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద బఫూన్, ఒక జోకర్. ఆయనకు ఒక స్టాండర్డ్స్ లేవు, ఒక వాల్యూస్ లేవు. ఒకటి వెనకాల ఇప్పటికీ ఆయనకి ఏమన్నా విలువ ఇచ్చే ట్యాగ్ ఏముందంటే ఐపీఎస్ అని, మాజీ ఐపీఎస్. అది తప్పితే ఇప్పుడు ఏమీ లేవు. నాకంటూ ఏ తొక్కల కమిట్మెంట్లు లేవు. నేను స్వారోస్ అని, దళితులని, లేకపోతే బడుగు బలహీన వర్గాలని ఇంత పొడుగు చెప్పిన ఆయన ఆ స్వారోస్ను రోడ్డు పైన వదిలేసి, గాలికి వదిలేసి వచ్చి ఇప్పుడు అక్కడ పిల్లలకు బూట్లు వేసుకోవాలని రావాలి, చెప్పులు వేసుకొని రావాలి, డిగ్నిటీ అని నేర్పి ఇప్పుడు దూర బూట్ల కాడ కూస్తున్నాడు పోయి కదా ఆయన. కనుక ఆయనకి ఏం వాల్యూస్ ఉన్నాయి, ఆయనకి ఏం స్టాండర్డ్స్ ఉన్నాయి. ఐపీఎస్ లెవెల్లో ఉండి నేను ఫుల్ ఫామ్ చెప్పడం వల్ల అసలు ఏం సంబంధం? అది మీనింగ్ లెస్ అసలు. ఆ ఫుల్ ఫామ్ ఇప్పుడు పరీక్ష జరుగుతున్న పరీక్ష పిల్లలు రాసుకుంటారు, వాళ్ళు నేర్చుకుంటారు. ఫుల్ ఫామ్ ఏందో రాసే పిల్లలకు తెలుసు. నీకేమో అవసరం ఉంది? పరీక్ష లీక్ కాకుండా జరుగుతుందా లేదా అనేది ఇక్కడ ఇది. కానీ ఇవన్నీ నేను అందుకే అంటున్నా, బఫూన్ ప్రశ్నలు ఇవన్నీ కూడా, పిచ్చోడు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. నువ్వు అంతకుముందు ఏం మాట్లాడావు? నువ్వు అదే కేసీఆర్ టీఎస్పీఎస్సీ పరీక్షలు గ్రూప్ 1 ఇవన్నీ లీక్ అయినప్పుడల్లా నువ్వు వచ్చి మాట్లాడినావు కదా. అప్పుడు లీక్ అయినప్పుడు అందులో ఉన్నాడు, బిఎస్పీలో ఉన్నాడు. 100 బూతులు తిట్టాడు కేసీఆర్ ను. అమ్ముకున్నారని చెప్పిండ్రు. వాళ్ళు ఎవరెవరు లీకేజ్ చేసిన వాళ్ళ పేర్లు చెప్పిండ్రు. తనకే అన్ని తెలుసు అన్నట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ ధర్నా చేశాడు కదా.
ఇప్పుడు మరి లీక్ చేసిన పార్టీలోనే మళ్ళీ జాయిన్ అయ్యాడు. పార్టీలో నువ్వు పోయి వాళ్ళ బూట్ల కాడ కూర్చొని నువ్వు మాట్లాడితే నీకు వాల్యూ ఏముంటుంది చెప్పు. ఇప్పుడు బహుజన ఉద్యమాలు అంటే భయపడుతున్నారు అందరూ, ఈ మల్లన్నలు గిన్నెలను, వాళ్ళకు వాల్యూ లేదు ఇప్పుడు. ఎందుకు అంటే నువ్వు చేసిన పనికి బొక్క పెట్టి వచ్చినావు. బహుజన ఎవడైనా అమ్ముడు పోతాడు. బహుజన ఉద్యమం అంటే ఎవడు నమ్మతలేడు నువ్వు చేసిన పనికి. అంటే ఎవడైనా అమ్ముడు పోతాడు అనేది బహుజనులకే వాల్యూ లేకుండా చేసేసినావు నువ్వు. తిట్టినోడి దగ్గరికి పోతారు వీళ్ళు. అది నీ చరిత్ర అది కనుక ఆయన ప్రశ్నని నేను వాల్యూ చేయను. ఆయన వాల్యూ చేయనప్పుడు ఆయన ప్రశ్నకు వాల్యూ ఏముంటది కనుక ఆయన ఎవరు పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాడు అదొక పిచ్చి ప్రశ్న. అన్ని లీకేజ్లకు నిలువెత్తు ఉదాహరణ కేసీఆర్. అవును కదా, ఆయన పక్షాన్ని పేపర్ లీక్ అయింది 3-4 సార్లు, గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది 2 సార్లు. మళ్ళీ అట్లాంటి వాడితో జత కలిపి నీవు ఆ గ్లోబరీ చంపి 20-30 మంది పిల్లలు చచ్చిపోయారు. ఎంత దుర్మార్గం నువ్వు. సిగ్గు శరం ఏముండదా మనుషులకు? ప్రపంచ దుర్మార్గుడితో చేతులు కలిపి ఫుల్ ఫామ్, నీట్ ఫుల్ ఫామ్ చెప్పు, ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్. ఎవరైనా ప్రధానమంత్రిని పట్టుకుని ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ చెప్పు అంటారా? అడగాల్సిన ప్రశ్న ఆయన. ఎగ్జామ్ కేటీఆర్ కూడా పిల్లలను కొంతమంది ఏదో జంజి అని వాళ్ళను అబ్బాయిలు పెట్టుకొని బూతులు తిట్టిపిస్తే నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వేం చేసినావు, నువ్వు పరీక్షలు ఎట్లా పెట్టినావు, ఎన్ని లీకులు చేసినావు అని ఒక పరీక్ష సక్రమంగా పెట్టడానికి చేతగానోడి దద్దమ్మలు మీరు కదా. దద్దమ్మలు అయినందుకే నేలకు కొట్టిరు కదా ప్రజలు. ఇంకా చెప్పనీకి ఏమని చెప్పు. బెస్ట్ థింగ్ ఏంటంటే లీక్ల మీద మాట్లాడకుండా ఉంటే బాగుండేది. కేసీఆర్ మాట్లాడకూడదు, టీఆర్ఎస్ మాట్లాడకూడదు, ప్రవీణ్ అసలే మాట్లాడకూడదు. నైతిక బాధ్యత ఏది లేదన్న, అన్ని వదిలేశారు. అందుకే విషయం అది కాదు. నాకు కావాల్సింది ఏంటంటే నీటి విషయంలో మనం ఎట్లా ఆలోచించాలి అని. నిజంగా పిల్లలు లీక్ అయిన తర్వాత మళ్ళీ పరీక్ష రాశారు కనుక వాళ్ళ మానసిక క్షోభ, కొందరు ఆత్మహత్య చేసుకున్నారు ఇవన్నీ అంటున్నారు. ఎంతమంది చేసుకున్నారో మనకు తెలియదు. ఏదైనా సరే పరీక్షలు లేకుండా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక్కడ మన దగ్గర. బాధ ఏమనిపిస్తుంది అంటే సార్, అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నా. అసలు మన ఎడ్యుకేషన్ వ్యవస్థ, మన స్కూళ్ళు కానీ మన కాలేజీలు కానీ ఒక కష్టం వస్తే ఎట్లా నిలబడాలని కూడా నేర్పించని చదువులు మనకు, ఈ చదువులలో మార్పు రావాలని వద్దా? అసలు చదువుకోనోళ్ళు ఆత్మహత్యలు తక్కువ, చదువుకున్న వాళ్ళు ఆత్మహత్యలు ఎక్కువ. చదువు ఆత్మహత్యలు నివారించేటట్టు ఉండాలి కదా. అందుకే నేను అంటున్నా ఏమంటే 68లో మొదటిసారి ఈ దేశానికి విద్యా కమిషన్ వచ్చింది. భారతీయ విద్యా కమిషన్, మొదటి విద్యా కమిషన్ కొఠారి కమిషన్ అంటారు దాన్ని, చాలా ఫేమస్. ఆ తర్వాత మళ్ళీ 86లో వచ్చింది, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. 86 నుంచి ఇప్పుడు 2026లో ఉన్నాం. అంటే ఎన్నేళ్ళు అయింది మీరు చూడండి. పోనీ 2000 వరకే చూడండి, 26 వదిలేండి, 2020 వరకు. అప్పటికంటే సుమారుగా 35-40 ఏళ్ళు ఏ మార్పు లేదు విద్యారంగంలో. మీరు 86లో మీకు మొబైల్ లేదు, అప్పుడు ఇంటర్నెట్ లేదు, ఇవేవి లేవు. ఇప్పుడు ఏమొచ్చినాయి? ఇంటర్నెట్ కాదు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చింది, మిషన్ లెర్నింగ్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ప్రపంచం అంతా మారిపోయింది. ఇంకా నువ్వు 86 నాటి బ్లాక్ బోర్డ్ విద్యా విధానం కాడ ఉంటే మీరు ఏ పాలకులు ఎవరైతే కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన నుంచి పాలించిన కాంగ్రెస్ ఎందుకు అట్లా పెట్టుకొని కూర్చున్నది అనేది నువ్వు చెప్పినావు. చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు విద్య బాగుందా అంటే ఏముందా, డిగ్రీ అయిపోయింది, ఓ పేజీ రాయనికే రాదు అంటారు. ఏముందా, మావాడు ఇంజనీరింగ్ అయింది 5 ఏళ్ళు అయింది ఉద్యోగం లేదు అంటున్నారు. ఏముందా, మావాడు డిగ్రీ అయిపోయింది, చదువు అయిపోయింది, అంత అయిపోయింది, వాడు నన్ను కొడతాడు రోజు మందుకు పైసలు లేకపోతే అని ఓ తల్లి చెప్తుంది నాకు. అట్లా వేల మంది ఉన్నారు. నేనేమంటున్నా అంటే క్వాలిటీ లేదు, రాయనికే రాదు, ఉద్యోగం రాదు, పోనీ వాల్యూలు ఉన్నాయి, అమ్మ నాన్నని గౌరవిస్తాడంటే అవి లేవు. ఏవి లేని విద్య కదా ఇది. కనుక ఈ మూలాలు కదిలే విద్యను 2020లో కస్తూరి రంగన్ కమిటీ వేసి మోడీ తీసుకొచ్చాడు. ఇప్పటికి 5 ఏళ్ళు అయింది, ఇది అమల్లో వచ్చేసింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తప్ప దేశం అంతా కూడా. దీంట్లో బేసిక్ ఏం మారుతుంది అని అంటే, ఇంతవరకు చదువు అంటే రీడింగ్ రైటింగ్ అనుకున్నాం. అవును. కనుక చదువు అంటే గాంధీ అప్పుడే చెప్పిండు ఏమన్నా అంటే, చదువు అంటే హెడ్తో ఆలోచించేదే కాదు, ఎడ్యుకేషన్ ఈజ్ టు హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్, 3 హెచ్లు చెప్పాడు. అంటే ఈ చేతులకు చేసేది కూడా విద్యనే, చెప్పులు చేసేది విద్య, అది కుండ చేసేది విద్య. అందుకే చేతులతో ఏ పని చేయలేనోడు ఇప్పుడు విద్యావంతుడు.
అబ్బా. అంటే పూజకు పనికిరాని పువ్వు వీడు ఈ చదువు. మూడవది ఏంది, ఒకటి చదువు అంటే మనం అర్థం చేసుకునేది 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినాక రీడింగ్ రైటింగ్ అనేది ఒకటే అనుకున్నాం. అంటే మెదడుతో చేసేది థింకింగ్ ఎడ్యుకేషన్ అంటాం దీన్ని. దీన్నేమో డూయింగ్ ఎడ్యుకేషన్ అంటాం. దీన్నేమో ఫీలింగ్ ఎడ్యుకేషన్ అంటాం. హృదయంతో, హార్ట్ అని, ప్రేమ, దయ, కరుణ. ఎందుకు పిల్లలు ఇట్లా తయారైనరు పశువులాగా? ప్రేమించకపోతే యాసిడ్ వేస్తారంట, మృగాల మగాళ్ళ, ఇవన్నీ ఎందుకు అంటున్నారు అంటే ఈ చదువులో ఈ వాల్యూస్ లేవు, ఇవి ఇయ్యలేదు మనం. ఇవన్నీ మిస్ అయిపోయినప్పుడు ఇప్పుడు కస్తూరి రంగన్ వచ్చి కొత్త విద్యా విధానం అంటే ఈ మొఘళ్ళ చరిత్ర, అది చరిత్ర, ఎంతసేపు చరిత్ర అని ఒకటే 30-50 సబ్జెక్టులు ఉన్నాయి కనుక విద్య బోధించే పద్ధతులు మారబోతున్నాయి ఇప్పుడు. కనుక ఇప్పుడు సచిన్ తెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయింది నీకు మైపాల్ ఇప్పుడు అప్లవాడు 10th క్లాస్లో ఫెయిల్ అయితే హైదరాబాద్లో పుట్టింటే వాళ్ళ అమ్మ ఏం చేస్తున్నా అంటే కొడుకు నువ్వు 6వ తరగతి నుంచి ఫౌండేషన్ ఎడ్యుకేషన్ నారాయణ పోయి జాయిన్ చేపిస్తున్నా. కొడుకు మెడల్ తిట్టకుండా ఆనే చదువుకొని ఫెయిల్ అవుతుండే కానీ క్రికెటర్ కాకుండేవాడు. ఆడ మహారాష్ట్ర ఉండే వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఫెయిల్ అయినా పర్లేదు అని గ్రౌండ్కి పంపించింది. ప్రపంచము ఒక పెద్ద సూపర్ స్టార్ను చూసింది. కనుక చదువు అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే NIT, IIT, నారాయణ, చైతన్య ఈ రోగం పట్టుకున్నది మన అందరికీ. కొడితే కూడా అది చదువు అని నువ్వు అనుకోలేదు ఇన్ని రోజులు. అందుకే అంటున్నా హ్యాండ్స్ ఆన్ ఎడ్యుకేషన్. చదువు కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు MBBS కొడితేనే గ్రేటు, ఇంజనీరింగ్ సీట్ కొడితేనే గ్రేటు, మిగతా వాడు అసలు మనిషే కాదు. ఈ దేశంలో 64 కళలు ఉన్నాయి. మైపాల్ గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ఏడలేవు. 64 కళలు ఉన్నాయి. డ్యాన్స్ అనేది ఒక కళ అయితే, సంగీతం అయితే ఒక కళ అయితే, ప్రతి రాష్ట్రానికి ఈడపోతే కథాకళ ఉంటుంది, అక్కడ భరతనాట్యం ఉంటుంది, ఈడపోతే ఇంకోటి ఉంటుంది, శిల్ప సంపద ఉంది, స్పోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ చదువులో భాగం కాదని అనుకున్నాం అమాయకులు. ఏది కాంగ్రెస్ 70 ఏళ్ళ పాలనలో మన చదువులు ఏమైనా అంటే చచ్చుబండలు అయిపోయింది. చదువు అంటే NIT, చదువు అంటే IIT, చదువు అంటే సీట్ వచ్చినోడే గ్రేట్, వేస్ట్. అంతా కలిపితే 1-2 లక్షల సీట్లు అన్ని కలిపితే మిగతా వాళ్ళంతా ఏం చేయాలి మరి? కోట్ల మంది ఉన్నారు కదా పిల్లలు, 40 కోట్ల జంజీ కదా, వీళ్ళందరికీ సీట్లు వస్తాయా? కనుక చదువు అని అంటే మనిషిని ఏమంటాం, మ్యాన్ మేకింగ్ అని అన్నాడు వివేకానందుడు. మనిషిగా తయారు చేయడం, గొప్ప వ్యక్తిగా తయారు చేయడం. అలాంటి విద్య మనం కోల్పోయినాము. అందుకే మోడీ గారు 2020లోనే ఇది తీసుకొచ్చారు. దీని మీద చర్చ జరగడం లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఉదాహరణకు నీకు ఒక మాట చెప్తా మైపాల్, నీకు సైన్స్లో బయాలజికల్ సైన్స్ ఇష్టం ఉంటుంది, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇష్టం ఉంటుంది, లెక్కలు ఇష్టం ఉండదు అనుకో. నీకు MPC అనే లైన్ గీసి పెట్టిండు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్నాడు సచ్చినట్టు మ్యాథ్స్ తీసుకోవాలి. ఇదేంది అంటే ఫ్రీగా ఇష్టం తీసుకోండి అంటే నాకు లెక్కలే వద్దు మొర్రా అంట. ఫిజిక్స్, కెమిస్ట్రీ తర్వాత నేను మ్యూజిక్ నేర్చుకుంటా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ నేర్చుకుంటా. నా ఇష్టం, స్టూడెంట్ ఇష్టం అనేది లేదే లేదు. ఆల్రెడీ డిసైడ్ చేసి అరే ఉడిపి హోటల్లో ప్లేట్లో పెట్టిస్తాడు, ఇష్టం ఉన్నా తిను, లేకపోతే తినకపోతే బిల్లు కట్టాని. అట్లా కాదు, బఫే సిస్టంలో నా ఇష్టం ఉన్నాయి 2 పెట్టుకుంటా, ఇష్టంగా తింటా, దానికే బిల్లు కడతా. ఇది కదా చదువు అంటే. స్టూడెంట్ కాలేజీకి పోయి నా ఇష్టం ఉన్న సబ్జెక్టులు. ఇప్పుడు ఈ కొత్త విద్యా విధానంలో ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మల్టీ డిసిప్లినరీ అంటాము. వీటి మీద దృష్టి పెట్టండి, చర్చ చేయండి. మీరు పార్లమెంట్లో ఎందుకు చేయరు? ఇవన్నీ మోడీ తీసుకొచ్చాడు కదా. ఎంతసేపు పట్టుకొని లీకులు. నేను ఇంకో మాట చెప్తాను లాస్ట్, ఒక మాట. లీకులు మీరు సమర్థిస్తురా? లీకుల విషయంలో లీకులు ఎవడు సమర్థించాడు? కానీ 14కు ముందు నీట్ ఎగ్జామ్ 7 ఉండే అనేది నేను నీట్ లేదు. 14 ముందు నీట్ లేదు, 16 తర్వాత నీట్ వచ్చింది. అంతకుముందు ఈ దేశంలో మెడిసిన్ సీట్లు ఎట్లుంటున్నాయంటే 45 రకాల పరీక్షలు రాస్తుండ్రు. 45 రకాల పరీక్ష దేశమంతా. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్ష పెట్టుకుంటారు. తర్వాత ప్రీ మెడికల్ టెస్ట్ అని ఆల్ ఇండియాలో ఒక టెస్ట్ ఉంటుండే. ఎయిమ్స్ అనేటివి ఉన్నాయి. ఎయిమ్స్ అందరు కలిసి వాళ్ళు పరీక్ష పెడుతుండ్రు. అట్లనే జిప్మేర్ అనే ఒకటి ఉండే పాండిచ్చేరిలో ఉంటుంది, చాలా పాపులర్. దానికి వేరే పెడుతుంది. CM క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంటుంది తమిళనాడు, వాడు ఇంకో పెడుతుండే. మైనారిటీ కాలేజీలన్నీ ఇంకో పరీక్ష పెడుతుండ్రి. ప్రైవేటు మెడికల్ కాలేజీలన్నీ ఇంకోటి పెడుతుండ్రి. డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నీ వేరే ఇలా 25 రకాల ఎంట్రన్స్ టెస్టులు ఒక తల్లి పిల్లలను వేసుకొని హైదరాబాద్లో రాపిచ్చి మద్రాసు పోయి, బెంగళూరు పోయి, ముంబై పోయి 5 ఎగ్జామ్లు రాసి 5 రాస్తామమ్మ, ఇంకో 2 రాసింటే బాగుండే అని వాడి పిల్లవాడు అంటుంటాడు అన్నట్టు. ఆ రైళ్లలో బతుకుతుంది తల్లిదండ్రులు ఎవరిని పిల్లలని తీసుకొని. ఇది నీట్ కథ. దిక్కు దివానం లేదు. ఎందుకు అది అది కొనసాగించిండ్రు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కోట్ల రూపాయలు నాయకులకు పైసలు ఇచ్చి
ఇష్టారాజ్యం ఇంత వ్యాపారం నడిపిస్తున్నారు. జరిగిందా? పెద్ద వ్యాపారం కదా. 5 కోట్లు 6 కోట్లు టికెట్ అమ్ముకున్నారు, నాయకులకు పైసలు ఇచ్చారు. ఈ కోర్టుకు పోయి ఏం తెచ్చుకున్నారంటే, మీరు మాకు కావాలి మెరిట్లు వేయాలి, మీరు పరీక్ష పెట్టుకొని ఏమన్నా పెట్టుకోండి కానీ లిస్టు బయట వేయండి. వాడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాడు పరీక్ష పెడతాడు, లిస్ట్ వేస్తాడు, ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే వానికి ఫస్ట్ సీట్ ఇస్తాడు, వాందే మెరిట్ అంటాడు. ఇంత అరాచక మాఫియా ఉండేనా? అది దిక్కు దివానం లేదంటున్నా కదా, అరాచకం ఉండే. మరి దీని గురించి బీజేపీ 2010లోనే నీట్ అనేది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే వచ్చింది. ఒక కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి ఇట్లా ఉంటే ఎట్లా అని చెప్పి నీట్ అనేది వాళ్ళు ప్రపోజ్ చేశారు. కానీ ఎందుకు పెట్టలేదు వీళ్ళు పార్లమెంట్లో? అప్పుడే చేసి బిల్లు పెట్టవచ్చు కదా. మేము అనుకున్నాం వీళ్ళు చేసిరంటారు. ఎందుకు పెట్టలేదంటే, పెడితే వీళ్ళకి పైసలు రావు. ఏ ముఖ్యమంత్రి ఒప్పుకోలే పెట్టనీకే అప్పట్లో. అదే బిల్లు అది అట్లనే ఉంది. దాన్ని చూసిండు మోడీ, అట్లనే సేమ్ మహిళా బిల్లు దాకా ఎన్నో బిల్లులు అవన్నీ మోడీ చూసిండు. చూసి వచ్చి ఏం చేసిండు అంటే, దీని మీద పని చేయడానికి ఒక కమిటీ వేసిండు. ఇది ఇట్లా మనం పెట్టవచ్చు అని వాళ్ళు ప్రపోజల్ పెట్టిండు ఆయన. అయితే అప్పుడు 500 కేంద్రాల పరీక్షలు జరుగుతుండే. 500 కేంద్రాలు అంటే మన హైదరాబాదు, వరంగల్ 2 ఉంటుండే తెలంగాణలో. ఆంధ్రాలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. మరి ఇప్పుడు 30 జిల్లాలలో పెడుతున్నాడు కదా. 5,000 కేంద్రాలకు పెంచిండి ఇవన్నీ కూడా. అంటే ఏ తల్లిదండ్రులు పిల్లలను రైలు ఎక్కి తీసుకుపోయేది లేదు, ఇంటికాడికే వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాసుకోవచ్చు. తెలంగాణ అన్ని జిల్లాలలో పెట్టిండు సెంటర్, అన్ని జిల్లాలో. ఇంతకుముందు ట్రైన్ బొంబాయి పోయేది, హైదరాబాద్ తప్పితే ఇంకేడ లేకుండా ఇంటికాడికి వచ్చింది ఇప్పుడు పరీక్ష కేంద్రం. తర్వాత మోడీ వచ్చి 12 భాషలలో పెట్టిండు. మరి అదేంటి గిరిజన ప్రాంతాల్లో పోతే గిరిజన వాన్ భాషలో వాడు రాసుకోవచ్చు కావాలంటే. ఎన్ని భాషలు ఉండే? అంతకుముందు 3 భాషల్లో ఉండే, ఇన్ని భాషల్లో పెట్టిండు. విదేశాల్లో కూడా 14 కేంద్రాల్లో పెట్టిండు. ఇది మామూలు కాదు. తల్లిదండ్రులకు పిల్లలకు సౌకర్యాలు పెంచి వాళ్ళ దగ్గరికి తీసుకుపోయిండు. విదేశాలలో పెట్టింది అర్థం కాలే. అంటే వాళ్ళు ఇక్కడ ఎంట్రన్స్ సీట్ కావాలంటే వాళ్ళ దేశాల్లో సెంటర్ పెట్టిండు. మీరు ఆనే రాయండి, మీకు సీట్ ఇక్కడ ఇస్తామని. ఇట్లా చేసిండు. అరే ఇవన్నీ ఎవడు చెప్తలేడు. మోడీ ఈ విద్యార్థుల కోసం, ఈ తల్లిదండ్రుల కోసం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చిండు. నిజమంటారా? నిజమే, పేపర్ మీద ఉన్నాయి, చూసిన జరిగినాయి. మరి నిజమైతే లీడర్ చెప్తలేడు బీజేపీ వాళ్ళు. ఎందుకో నాకు తెలియదు, మరి వాళ్ళకి తెలియదు, వాళ్ళని అడగాలి. హైడ్రా మీద ప్రెస్ మీట్ పెడతారు, అసదుద్దీన్ ఓవైసీ మీద ప్రెస్ మీట్ పెడతారు, కేటీఆర్ మీద పెడతారు, కేసీఆర్ మీద ప్రెస్ మీట్ పెడతారు. మోడీ మరి దీని మీద ఒక్కనాడు ప్రెస్ మీట్. మోడీ చేసే పనులు ఇవి అద్భుతాలు, ప్రజల కొరకు చేస్తున్నాడు. కానీ చెప్పుకునేటోళ్ళు లేరు. నేను ఇంకొక మాట, చాలా అద్భుతమైన మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. నువ్వు గుర్తుపెట్టుకో మైపాలి, ఈ దేశం ప్రపంచంలోనే అత్యధిక మంది పరీక్షలు ఒకటే రోజు 1 గంటలో రాసే పరీక్ష నీట్. 24 లక్షల మంది రాస్తారు. భూమి మీద ఎవరు రాస్తలేరు ఇట్లా. గోకో అని చెప్పి ఇదేంది చైనాలో రాస్తారు, కానీ అది ఓన్లీ మెడిసిన్ కాదు, అన్నీ కలిపి రాస్తారు. వాళ్ళు ఆర్మీని పెట్టి రాపిస్తారు, అది వేరే విషయం. కానీ డెమోక్రటిక్ కంట్రీస్లో ఎక్కడ లేదు. అందుకని ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని సెంటర్స్ పెట్టి నడిపిస్తున్నప్పుడు ఎంత కష్టమవుతుంది అంటే, ఈ ప్రజల కొరకు, ఇక్కడ విద్యార్థుల కోసం మోడీ రిస్క్ తీసుకున్నాడు. నేనేమంటున్నా అంటే, ఈ ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. అంటే రాష్ట్రాలకు, కేంద్రాలకు రెండిటికి వదిలేస్తే 2 పెట్టుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కనుక అన్ని రాష్ట్రాలు వదిలేసి నాకెందుకు వచ్చిన గొడవ అని మోడీ ఉంటే ఏం ప్రాబ్లమే లేకుండే కదా. ఇదే దుకాణం ఉంటున్నాయి, ఎక్కడికాడ సీట్లు అమ్ముడు పెడుతున్నారు కదా. ఇలా అన్ని అమ్మకాలు బంద్ అయిపోయినాయి. పిల్లవాడు ఒక్కటే పరీక్ష రాస్తాడు, దేశంలో ఏడనైనా సరే ఆ నంబర్ తీసుకొని పోతాడు, సీట్ తెచ్చుకుంటాడు కదా. కనుక ఈడ దందాలు లేవు కదా ఎవరికి కూడా. ఇంత టైట్ చేసి లీక్ అయిన విషయం నేను పక్క పెట్టి మాట్లాడుతున్నా. రెండవది, నువ్వు 140 కోట్ల మంది ఉన్న జనాభా ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. మరి ఇంత జనాభా ఉన్నప్పుడు సీట్లు అన్నీ ఉండాలి కదా. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ దేశంలో 45,000 సీట్లే ఉన్నాయి సంవత్సరానికి. మొత్తం సీట్ల సంఖ్య సంవత్సరానికి 45,000 సీట్లు నింపుతారు కదా. అంటే 350 కాలేజీలు ఉండే మొత్తం ఇండియాలో 350 మెడికల్ కాలేజీలు, 45,000 సీట్లు. ఇప్పుడు 1,45,000 సీట్లు అయినాయి. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ళల్లో 45,000 ఉంటే 10 ఏళ్ళల్లో 1,00,000 ఎట్లా పెరిగినాయి? ఎవడైనా అడుగుతున్నాడా? ఇంత పెద్ద మార్పు వచ్చిందా? ఇన్ని సీట్లు పెంచి పిల్లల కొరకు పెంచి ఇచ్చిండు కదా, ఎవడైనా అడుగుతున్నాడా?
ఒక్కడు కూడా ఈ కమ్యూనిస్టులు వీళ్ళు మాట్లాడతారు కదా, ఈ విషయాలు ఎందుకు మాట్లాడరు? నీకు మెడికల్ కాలేజీలు 350 ఉంటే ఈరోజు 850 అయినాయి. 500 మెడికల్ కాలేజీలు ఒక్కసారి దేశంలో ఎట్లకెళ్ళి వచ్చినాయి? ఎవడిచ్చిండు? ఈ 10 ఏళ్లలోనే చేసిరా? 10 ఏళ్ళలోనే మొత్తం. నువ్వు అనుకుంటున్నావు మీ కేసీఆర్ ఇక్కడ నార్కర్నూల్లో, మహబూబ్నగర్లో, నారంపేటలో అంతటా వచ్చినాక బల పెట్టిన. ఎవడా పెట్టింది? దేశం అంతా పెట్టింది, ఈయనొక్కడు కాదు. కేటీఆర్ నేను తెచ్చినట్టు ఎవ్వరు తెలియదు. నేనేమంటున్నా అంటే తెచ్చిండు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక శని ఉండే ఈ దేశంలో. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఒక పెద్ద చట్టం. ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిది ఇది. అది ఎక్కడ సీట్ల ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే, కానీ మెడికల్ కాలేజీలు 10 ఉంటుండే. 10 ఉంటుండే. ఎందుకు ఇట్లా ఇవి పెంచలేరు? డాక్టర్ అంటాడు దేవుడు కనబడేవాడు, ఏడో ఉంటాడో తెలియదు, వెతుకుంటా పోవాలి. పల్లెటూర్లకు వాడు రాడే రాడు, పట్టణాలే దొరుకుతాడు. అరే డాక్టర్ల సంఖ్య పెరగాలి కదబ్బా నీకు. కనుక ఈ మెడికల్ కాలేజీలు ఎందుకు పెరిగినాయంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను చట్టాన్ని రద్దు చేసి ఎన్ఎంసి అనే కొత్త చట్టాన్ని పార్లమెంట్లో చేశాడు. మోడీ చేశారు, 2014 తర్వాత చేశాడు. అది చేసినందుకు ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు ఇన్ని పెంచుకోవడానికి కొద్దిగా లిబరల్గా ల్యాండ్ తక్కువ ఉన్నా సరే ఇవ్వడానికి కొన్ని ఏర్పాట్లు జరిగినాయి, కాలేజీలు వచ్చినాయి. కేసీఆర్ అనుకుంటే రావు ఇవి. మరి మేము అన్నాడు ఓడిపోయిన తర్వాత మేము 32 కాలేజీలు మెడికల్ కాలేజీలు పెట్టినాం, దీని ప్లేస్లో 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే బాగుండేది, మేము గెలిచేటోళ్ళమని కేటీఆర్ అని అడిగినారు. ఈ మాటలు మాట్లాడడానికే బాగుంటుంది. ఆడ మోడీ చేసినందుకు ఇవన్నీ ఇది ఒక్క రాష్ట్రం కాదు, దేశం అంతా వచ్చినాయి. రెండవది ఎయిమ్స్ అంటారు. ఎయిమ్స్ అంటే అపురూపము. ఢిల్లీలా, బాంబేలా ఎన్నో కనబడుతుంది ఎయిమ్స్ అని. ఇక్కడ బీబీ నగర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లకెళ్ళి వచ్చింది అనుకున్నావు? 7 ఉండే ఎయిమ్స్, 7 ఎయిమ్స్, 23 ఎయిమ్స్ అయినాయి ఇప్పుడు. 23 అంటే నేను ఊహిస్తావు, ఒక్కొక్క ఎయిమ్స్ పెట్టినకే 2 లక్షల కోట్లు అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది బడ్జెట్? ఎవడు ఇచ్చిండు ఇవన్నీ కూడా? ఇన్ని ఏర్పాట్లు చేసి ఇవన్నీ చేసిన మోడీని పట్టుకొని ఈరోజు బండబూతులు తిడతారా? ఎవర్రా మీరు తిట్టేటోడు? వాడు ఉత్సవం వస్తా అంటాడు, ఇంకోడు ఇది చేస్తా అంటుంటాడు. ఎవరు వీళ్ళు బొద్దింకలు? వీళ్ళు మోడీని పట్టుకొని అననింకే అంటే మరి నిరసన వ్యక్తం చేయొద్దా? నిరసన వ్యక్తం చేయాలి, కానీ ఈ బండబూతల నిరసన ఎక్కడిది? ఇది కొత్తగా వచ్చింది ఏంది? ఎంత డర్టీ వర్డ్స్ చదువుకున్న వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, చదువుకున్న పిల్లలది ఉద్యమం కాదే కాదు అది. కనుక నేనేమంటున్నా అంటే బొద్దింకల ఉద్యమము అనేది జెన్జీ ఉద్యమం కాదు. దయచేసి జెన్జీ వేరు, బొద్దింకలు వేరు. అసాంఘిక శక్తులతో కూడిన లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమే బొద్దింకల ఉద్యమం. కానీ అసలైన విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు జెన్జీ అన్నారు. వాళ్ళ బాధ అక్కడక్కడ వ్యక్తం చేస్తున్నారు. మోడీ దిగి వచ్చింది వాళ్ళ కోసం. ఇంకా ఆ బాధలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తలదీసి పక్కకు పెట్టిండు. ఎందుకంటే ఆ పిల్లలు ఆక్రోశానికి గురై మరింత మంది ఆత్మహత్యలు చేసుకుంటే కష్టం అని చెప్పి. ఎందుకంటే అసలు పరీక్ష అయిపోయినాక వెంటనే పరీక్ష పెట్టిండు. మొత్తం పేపర్ లీక్ చేసిన పరీక్ష అయిపోయిందా? అయిపోయింది. పరీక్ష లీక్ చేసిన వాళ్ళు ఎవరు అనేది అందరిని 18 మందిని పట్టుకున్నారు. అందరూ అరెస్ట్ అయిపోయింది, జైల్లో ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు ముఖ్యంగా గిడ లాతూర్లా, తర్వాత పూణేలో, తర్వాత జైపూర్లో ఒక ఉమెన్ ప్రొఫెసర్ బాటనీ చదివితే ఒకడేమో ఓన్లీ కెమిస్ట్రీ ఒక 100 ప్రశ్నలు బయట పెట్టిండు. పేపర్ రాసినోడే బయట పెట్టిండు. ఇప్పుడు ఇంకా ఎక్కడ పోవాలి? టీచర్లోనే నిజాయితీ లేకపోతే, పేపర్ రాష్ట్రం నిజాయితీ లేకపోతే వాళ్ళందరినీ 18 మంది అందరిని తీసుకుపోయి జైల్లో పడేసిండు మోడీ. ఇప్పుడు అరెస్ట్ కోసం కాదు డిమాండ్ చేసింది, ఏది కాదబ్బా, అదంతా అయిపోయింది. పరీక్ష పెట్టి రిజల్ట్ ఇచ్చిండ్రు, ఇస్తే పండుగలు చేసుకున్నారు వాళ్ళు జైన్ అయిన వాళ్ళు. అంతా అయిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి ముందలేసుకొని ఆ సెంటిమెంట్ మీద జంతర్ మంతర్లో మంత్రం జరుగుతుంది ఇప్పుడు. కనుక నేనేమంటున్నా అంటే మీరు మోడీ చేసిన ఇన్ని పనులు నేను జెన్జీకి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే పరీక్షలు లీకు కాకూడదు. కనుక మీ బాధలు గ్రహించే ధర్మేంద్ర ప్రధాన్ అవినీతి చేయలేదు. ధర్మేంద్ర ప్రధాన్ ఏది లేదు, సంబంధం లేదు, ఏమీ లేవు. అయినా సరే మీరు ఒకటే డిమాండ్ ముందుకు తీసుకొచ్చింది కనుక తీసేసి మీరు ఈ మళ్ళా భవిష్యత్తులో ఆత్మహత్యల వైపు పోకూడదు అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చేశారు. కానీ నేను జెన్జీని అందరినీ కూడా ప్రార్థిస్తున్నా ఏంటంటే ఈ యొక్క నకిలీ జెన్జీ ఏదైతే ఉందో, ఫేక్ జెన్జీ అంటాము, దీన్నే సిజేపీ పార్టీ అంటారు. సిజేపీ పార్టీ ఈరోజు రాజకీయం చేస్తుంది. వాళ్ళకు పాలిటిక్సే, ఓన్లీ ప్యూర్లీ మోడీని ఎదుర్కోలేని ఈ శక్తులు అన్నీ కలిసి పాలిటిక్స్ చేస్తున్నాయి.
ఆ పేరు మీద మోడీని లొంగదీయాలని అనుకుంటున్నారు. కానీ మోడీని నేనేమంటున్నా అంటే ఈ పని చేయలేదా, పని చేశాక కూడా ఆయనను శిక్షిద్దామా అనేది నా ప్రశ్న. జెన్జీ ఈ విషయం ఆలోచించాలి. పని చేసిన ప్రధానమంత్రిని శిక్షిద్దాము అంటే మన చదువులు వృధా అవుతాయి. మనం తెలివైన వాళ్ళం, అన్నీ తెలిసిన వాళ్ళం. మనం ఈ వీళ్ళు వేసే గేమ్ ఉచ్చులో మనం పడకూడదు. మనం తప్పకుండా మన డిమాండ్స్ మనం అడగాలి. భవిష్యత్తులో లీక్ ప్రూఫ్ మెథడ్ ఏదన్నా కావాలి అనేది మన డిమాండ్. దాని కొరకు బిల్లు పెడితే బిల్లు తప్ప అన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ బుల్లెట్లు ఎట్లా పడ్డాయి, ఒకనికి పడ్డాయి, 4-5 పడ్డాయి కదా, కనుక వీటి మీద చర్చ జరుపు అని బిల్లు పక్కకు పోయింది. కనుక అక్కడ పార్లమెంట్లో జరుగుతున్న దాంట్లో బిల్లు మీద ఎవడు చర్చ చేయాలి, బిల్లు తీసుకురావా. ఫస్ట్ ఏమన్నారు వాళ్ళు, ఈ లీకేజ్ మీద చర్చ చేయాలన్నారు. ఓకే అని ఎజెండా పెట్టంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినాగానే మేము చర్చకు వస్తాము. రాజీనామా చేసినాక ఏమన్నారు అంటే బిల్లు మీద చర్చ జరగాలి. బిల్లు పెడితే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇది పెల్లెట్ ఇవి ఎవరు ఆర్డర్ ఇచ్చినో మాకు తెలియాలి ముందు అని. సో గోల్ పోస్ట్ అనేది షిఫ్ట్ చేస్తూ రాజకీయం నడుస్తుంది ఈ దేశంలో. కనుక జెన్జీకి ప్రధానమంత్రి మోడీ ఉన్నంత కనెక్షన్ ఎవరికి లేదు. ఒక్క పూట బయటకు వచ్చి ఇన్స్టాలో ఒక వీడియో పెడితే 30 కోట్ల మంది చూశారు. ప్రపంచంలో ఎవడైనా జెన్జీకి కనెక్ట్ అయిన మనవాడు ఇంకొకడు ఉంటే నాకు చూపించాలి. కనుక జెన్జీ ఇక్కడ ఉన్నాడు, మోడీతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ సమస్య లేదు ఇప్పుడు కూడా ఈ దేశంలో. వీళ్ళు ఏమీ చేయలేరు. ఈ ఫేక్ ఉద్యమాలు ఇవన్నీ కూడా. ఇన్స్టాగ్రామ్ను మీరు అన్నట్టు మోడీ ఒక్క వీడియో పెడితే మీరు చెప్పినట్టు 2-3 రోజులలోనే 30 కోట్లు రీచ్ అయింది. తర్వాత ఇప్పుడు అది 50 కోట్ల దాకా కూడా పోతుంది. దాన్ని తీసి ఫేస్బుక్ లో పెడితే వాడు ఫేస్బుక్ వాడు అంతర్జాతీయ కుట్ర నడుస్తుంది ఇక్కడ. అసలు విషయం ఏంటంటే అంతర్జాతీయ కుట్ర ఏంటి అంటే ఈసారి పార్లమెంట్ లో FCRA బిల్లు తెస్తాడు మోడీ. అంటే కనుక FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఈ దేశంలో విదేశీ నిధులు స్వీకరించే వాళ్ళను తోకలు కోస్తున్నాడు అందరివి. లెక్కలు అడుగుతున్నాడు ఆయన. లెక్క చెప్పాలి. లెక్క చెప్పడానికి వస్తలేదు వీళ్ళకు. ఎవడైతే పంపిస్తున్నాడో వాడి అడ్రస్ కావాలి. ఇండియాలో ఫారెన్ ఏజెంట్ ఉండకూడదు, ఇండియన్ ఉండాలి. వీని అడ్రస్ ఉండాలి, అన్నీ ఉండాలి. వీడు లెక్కలు అన్నీ చెప్పాలి. అకౌంటబిలిటీ లెక్కలు చెప్పకపోతే ఇంకోటి అకౌంట్ దేశం అంతా ఎక్కడికంటే ఆడికి వస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీలోనే పెట్టిండ్రు, కొన్నే బ్యాంకులు పెట్టిండ్రు, ఆడికే వస్తాయి. కనుక లెక్క బొక్క తీస్తున్నాడు. కనుక అమెరికా పంపించే నిధులు అంటే రూబియో మార్కో అనేటోడు విదేశాంగ మంత్రి అమెరికా వాడు. మన అదేంది బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చక్కగా వచ్చి వాడు బెంగాల్ పోయిండు, కలకత్తా పోయిండు. ఆమె ఉండే కదా మదర్ తెరేసా, వాళ్ళ అకౌంట్స్ వస్తాయి, కోట్ల రూపాయలు వస్తాయి. పోయి వాళ్ళని కలిసి ప్రత్యేకంగా ఏం చెప్పి పోయిండో తెలియదు. కనుక FCRA భవిష్యత్తులో రావు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంత విదేశీ కుట్రలు అన్నీ జరుగుతుంటే జార్జ్ సోరోస్ వీళ్ళంతా కూడా ఫండ్లు ఎక్కడ వస్తాయి. ఇక్కడ ఉద్యమాలు చేసే వాళ్ళకు జొమాటోలు వస్తున్నాయి, బంగ్లాదేశ్ నుంచి బుక్ అవుతున్నాయి, దొరికినాయి కదా వీళ్ళంతా కూడా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 23 మందిని తీసుకొని ఒక పెద్ద బిజినెస్ వ్యాపారి ఫ్లైట్ బుక్ చేసుకొని వాళ్ళకి టికెట్లు పెట్టుకొని వచ్చి వాడు ఇది కాక్రోచ్ ఉద్యమంలో పాల్గొని వాళ్ళకు అకామిడేషన్ ఇచ్చి హోటల్ బుక్ చేసి వాళ్ళు ఎవరు వీళ్ళంతా కూడా ముస్లిం కంట్రీస్ నుంచి వాళ్ళందరి పేర్లు తీసిండ్రు, వాళ్ళ టికెట్లు తీసిండ్రు, అన్ని తీసిండ్రు కదా, బయటకు వచ్చినాయి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా. మీరు ఇదంతా చూస్తే ఇప్పుడు దురంధర్ 3 తీయాలనా? దురంధర్ నోట్ల రద్దు జరిగింది అంటే పాకిస్తాన్ కు లింకులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో యోగిని ఓడగొట్టాలని చెప్పేసి ఇతీక్ అహ్మద్తో ఏదో చేతులు అనేది ఉంది. ఇతీక్ అహ్మద్ని కూడా ఎవరో చంపుతారని కూడా ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. కనుక నా పాయింట్ ఏంటంటే నీట్ విషయంలో ఎవరు నీట్గా మాట్లాడలేదు, అడుపులో ఈ విషయం పెట్టుకొని మాట్లాడుతున్నారు. కనుక నేనేమంటానంటే నిజాయితీగా పని చేసినందుకు శిక్షిద్దామా. ఇది 45,000 నుంచి 1,45,000 సీట్లు పెంచినందుకు శిక్షిద్దామా, 500 సెంటర్స్ నుంచి 5,000 సెంటర్లు చేసినందుకు శిక్షిద్దామా. నిజాయితీగా ప్రతి కమిటీకి కూడా మనుషులను ఆయన వేసే మనుషులు కూడా. ఇప్పుడు నందన్ నీలేకర్ ప్రపంచానికి తెలుసు ఆయన ఎవరు అన్నట్టు. ఆయన ఈరోజు మనం ఆధార్ పట్టుకొని తిరుగుతున్నాం. ఆధార్ అనేది ఇచ్చినోడు ఆయన. అసలు పెద్ద టెక్నాలజీ పర్సన్ తీసుకొచ్చి ఆయనను చైర్మన్గా పెట్టి అయ్యా మాకు ఒక బిల్లు ఇవ్వు, ఒక పద్ధతి పరీక్షా విధానం కావాలి, లీక్ అనేది జరగొద్దు. ఇప్పుడు కూర్చొని వాళ్ళు 5 మంది కూడా మీరు ఒక్కొక్కరి పేరు తీసుకుంటే కామకోటి అనే ఒక వ్యక్తి ఉన్నారు. 5 మంది అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళ ఇంటిగ్రిటీ IIT మద్రాస్ చైర్మన్ ఆయన, డైరెక్టర్ ఆయన, ఇలాంటి వాళ్ళంతా కూర్చొని ఇప్పుడు బిల్లు తయారు చేస్తుంది. దీని మీద చర్చ జరుగుతుంది. ఏంటి అంటే
గతంలో లీక్ అయినప్పుడే కమిటీ వేశారు, రాధాకృష్ణన్ కమిటీ వేశారు. ఆయన ఏమన్నాడంటే జేఏఈ లాగా పెట్టేయండి అన్నాడు సింపుల్గా. జేఏఈ ఎన్నడూ లీక్ కాలేదు, అది కూడా ఇదే ఎన్టీఏ పెడుతుంది పరీక్ష. జేఏఈ ఎందుకు లీక్ కాలేదంటే ఆన్లైన్ పరీక్ష పెడతారు, రైటింగ్ పెన్ అండ్ పేపర్ ఉండదు కనుక అదే విషయం ఇక్కడ కూడా పెట్టండి అని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ అది పెడదామనే లోపలనే సమయం సరిపోలేదు, ఈసారి పెన్ పేపర్ పెట్టి ముందుకు వెళ్దాం అనుకుంటే లీక్ అయింది. నెక్స్ట్ టైం ఇట్లాంటి అయితే 16 లక్షల మంది రాస్తారు జేఏఈ, ఇదేమో 24 లక్షల మంది రాస్తారు. దానికి కావాల్సిన కంప్యూటర్ ఏర్పాట్లు అవన్నీ కూడా అయిపోయినాయి ఇప్పటికే. నెక్స్ట్ టైం నుంచి పేపర్ ఉండదు, ఇక నీట్ పేపర్ లీక్ అనేది ఉండదు, లీక్ అనేది ఉండదు. ఎట్లయితే జేఏఈ అవుతుందో నీట్ కూడా అట్లనే జరుగుతుంది, లీక్ ప్రూఫ్ మెథడ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే రీజనల్ వైజ్ గా కూడా పెడదామని చూస్తున్నారు. ఒక్కటే ఎందుకు పెట్టాలి, మోడీ వచ్చి నెత్తినేసుకున్నాడు మీ దేశంలో అంతా ఇంత అన్యాయం జరుగుతుంది కనుక, అంతకుముందు ఏం జరగలేదు. ఇప్పుడు కూడా ఆయన లీక్ జరగకుండా అనేక పద్ధతులు వెతుకుతున్నాడు, రీజనల్ వైజ్ పెట్టాలి అని రకరకాల పద్ధతులు వస్తున్నాయి. అందరూ మేధావులు అందరూ కూర్చొని ఇవి ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి ఏంటంటే మోడీ యొక్క నిజాయితీ అనేది, ఇప్పుడు మీరు దోషులను అయితే శిక్షిస్తారు కదా, మళ్ళీ అలా నిడిపారు కదా, పోయినరు ఆల్రెడీ లోపలికి పోయినరు, లోపలికి పోయినరు. ఇంకోటి ఎన్టీఏలో ఉన్న 47 మంది ఆఫీసర్లను ఊసు చేసి పడేసిండ్రు, ఐఏఎస్ సెక్రటరీని పీక్ పడేసిండ్రు, పెద్ద పెద్ద వాళ్ళని అంతా పీక్ పడేసిండ్రు, ఎవరు లేడు, ఇంకా ఉన్నది ఎవరు లేరు, అందరి శిక్షలు పడ్డాయి. ఇప్పుడు డిమాండ్ చేసే అవసరమే లేదు, వాళ్ళంతా జైళ్ళలో పడ్డారు, వెనకేసుకొస్తలే జైళ్ళలో పడ్డారు, ఇంకా అయిపోయింది, కేసులు అయినాయి, అన్నీ అయిపోయినాయి కనుక విషయం అది కాదు. మరి క్లియర్ గా ఎవరు అర్థమయ్యేటట్టు ఇన్ని రోజులు చెప్పలే, మరి చెప్పాలి కదా. జనరల్ గా ఇష్యూ జరిగితే మేము కూడా ధర్నాలు చేసినాం, పలానా అరెస్ట్ చేయమని ధర్నాలు చేసినాం, పలానా మళ్ళీ లీక్ కాకుండా చూడమన్నాం. మరి అన్ని ఆల్రెడీ మీరే అయిపోయినాయి, మోడీ గారు చేసేసారు. అందుకే నా పాయింట్ ఫైనల్ ఏంటంటే మోడీ నిజాయితీని శంకించే మగాడు ఈ దేశంలో పుట్టలేదు. ఆయన కింద జరిగే తప్పులు జరుగుతుండొచ్చు కానీ ఆయన నిజాయితీ పరుడు, ఈ తప్పులను జరగనియాడు, తెలివంగానే ఆపగలుగుతాడు, లోపల పడేయగలుగుతాడు, బొక్కలో పెడతాడు వాళ్ళని. ఆయన వదిలేసి ఆయనకే లాలూచి పడి ఆయన భార్య పిల్లలు పంచుకొని తినేది ఉంది, అది ఏం లేవు, కార్యక్రమాలు లేవు ఆయనకు. వీళ్ళు అవినీతి పరుడు అంటున్నాడు కదా, మరి వీళ్ళు అవినీతి పరులు వీళ్ళలాగా అందరు ఉంటారు అనుకుంటారు. ఆయనకు కుటుంబం ఉందా, ఏది ఉంది? మీకు కుటుంబాల మీద కుటుంబాలు జంజి ఎవరితో పెట్టుకోకూడదు, వాళ్ళతో పెట్టుకుంటున్నావు, జంజితో పెట్టుకుంటున్నావు, నువ్వు ఓడిపోతావు మోడీ అని కేటీఆర్ అన్నాడు. మన మోడీ పెట్టుకోలే, మోడీతో జంజి నిలబడ్డది, ఆయనకేం తెలుసు కనుక నిలబడ్డది. 30 కోట్ల మంది ఎవరు అని వాళ్ళు జంజి కాదా? ఇన్స్టాలో వచ్చేటోడు ఎవడు జంజి కాకపోతే నువ్వు ఏడున్నావు, ఆయన ఏడున్నాడు, నువ్వు ఆయన అనేంత మనగాడు, అసలు ఆకాశానికి ఉమ్మేసినట్టుంది ఇది. అదే మొన్న జెన్జీఏ 0 సీట్లకు పడేసింది బీఆర్ఎస్ ను, మళ్ళీ అయినా బండ కొట్టిరు, లేదు శరం లేదు వీళ్ళకి, మళ్ళీ ఆయనను మాట్లాడతారు కనుక జెన్జీ ఈజ్ విత్ మోడీ, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇంకా మార్పులు చేసేది ఉంది, ఇది అయిపోలేదు, అద్భుతాలు చేసేది ఉంది మోడీ. ఇంకా సూర్య తేజన అప్లోడ్ యువమోర్చా అధ్యక్షుడు కదా, ఆయన మాట్లాడండి పార్లమెంట్ లో. ఫస్ట్ టైం చూస్తున్న ఒక బీజేపీ నాయకుడు అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, అరే అర్థం చేసుకున్నాడు. ఆయన ఉల్టా అందరిని అడిగినారు, మీరు చదివిన ఇందాక ఎన్ఈపీ అని అడిగినారు, ఎవడు ఏమంటలేడు, ఎందుకంటే ఎవడు చదవడు. మీలాంటి వాళ్ళు క్లాసులు చెప్పాలి వీళ్ళకి, అది మనం ఎందుకు చెప్తాం కానీ డాక్యుమెంట్ చదవాలి. మోడీ ఒకవైపు అద్భుతాలు చేస్తున్నప్పుడు మనం చెప్పుకోలేకపోతే చాలా కష్టమైతుంది, తెలియదు పిల్లలకు. ఇక్కడ ఉన్న అరే ఇంత అయిందా, మెడికల్ ఎడ్యుకేషన్ ఇంత. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది, ఇంటర్నేషనల్. అది ఏమంటది అంటే, అయ్యా కనీసం 500 పేషెంట్లకు ఒక డాక్టర్ను మీరు ప్రొడ్యూస్ చేయండి ఈ దేశాల్లో అని అంటారు. 500 డాక్టర్. మనకు మోడీ రాకముందు 2,500 నుంచి 3,000 మందికి కూడా ఒక డాక్టర్ లేడు ఈ దేశంలో. ఇప్పుడు ఎక్కువ డాక్టర్లు ఎక్కువ, ఇప్పుడేమో 800 మందికి ఒక డాక్టర్ను ఆల్రెడీ చేసిండు. ఇంకొక 3 ఏళ్ళు ఆగు, నువ్వు 500కు ఒక డాక్టర్ అయిపోతున్నాడు. ఇవి ఏంటివి ఎయిమ్స్ అనేటివి 23 అయినాయి కదా, 25, 26 దాటిపోతున్నాయి. అన్ని ఇంకా వస్తూనే ఉన్నాయి, చాలా మార్పులు వస్తున్నాయి. బడ్జెట్ ఇచ్చేసాడు, అన్ని ఇచ్చేసాడు కనుక చేసింది చెప్పుకునే పరిస్థితి మాత్రం లేదు, అంతే. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదండి సార్, మరి చాలా విషయాలు, ఎన్నో విషయాలు, బయటకు తెలియని విషయాలు కూడా చెప్పిండు. మరి ఇది నిజమా అనేది బలంగా చెప్తున్నాడు. మరి దీనికి సంబంధించి బీజేపీ నాయకులకి పెద్దగా ఇక్కడ మాట్లాడింది లేదు. నిజంగా నీట్ మరొకసారి లీక్ కాదని చెప్పేసి దానికి భరోసా ఇస్తారు. నెక్స్ట్గా సిస్టమ్స్ ద్వారానే, అంటే కంప్యూటర్ ద్వారానే ఇంకా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అవి లీక్ చేయడానికి అసలు ఏమి ఉండదు, ఎవరి సిస్టంలో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి నెక్స్ట్ భవిష్యత్తులో ఎంబీబీఎస్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రం ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. నెంబర్ 1.
నంబర్ 2, ఎవరికన్నా ఎంబీబీఎస్లో సీట్ వచ్చినా రాకపోయినా ఎవడన్నా చట్టాలలో ఎవడన్నా అవినీతి అధికారి కానీ ఇంకెవడన్నా కానీ లీక్ చేసిన, అంతేందుకు మన తెలంగాణలోనే 10th పేపర్ కూడా ఒకసారి లీక్ అయింది అన్నట్టు విన్నాం, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయినవి విన్నాం, ఎంసెట్ పేపర్ లీక్ అయినవి విన్నాం, గ్రూప్ 1 పేపర్ లీక్ అయినట్టు విన్నాం, ఇంకా అనేక పేపర్లు లీక్ అయినవి విన్నాము. దయచేసి మన చదువు జాబ్ వస్తే బతకాలి, లేదంటే సీట్ వస్తే బతకాలి, సీట్ రాకపోతే చచ్చిపోవాలి, లేదంటే పేపర్ లీక్ అయితే చచ్చిపోవాలి, పేపర్ లీక్ కాకపోతే బతకాలి, ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. చదువు అనేది మనకు సంస్కారం నేర్పడానికి, చదువు అనేది మనకు జ్ఞానం నేర్పడానికి, చదువు అనేది సొసైటీని అర్థం చేసుకోవడానికని మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి ఏ సీట్ వచ్చినా రాకపోయినా, ఎవరికి ఏ జాబ్ వచ్చినా రాకపోయినా ఎట్టి పరిస్థితులలో ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. ఎందుకంటే ఏది రాకపోతే వ్యవసాయం చేద్దాం, అంతేగాని ఎవ్వరు సూసైడ్లు మాత్రం చేసుకోవద్దని, ఎస్పెషల్గా టీచర్లు తల్లిదండ్రులు వాళ్ళని ఒక యంత్రాలుగా చూడకుండా, ఎస్పెషల్గా కోచింగ్ సెంటర్లు వాళ్ళని రుద్ది యూ కెన్ అచీవ్, నువ్వు ఏదైనా సాధించగలవు, నువ్వు కొట్టాలి, నువ్వు ఉరకాలి, నువ్వు చదవాలి అని చెప్పి వాళ్ళని టార్చర్ పెట్టొద్దు. ఎంత చదివినా లిమిటెడ్ పీపుల్కే సీట్లు వస్తాయి, జాబ్లు వస్తాయి తప్ప అందరికి 90 వచ్చినా 99 వచ్చినా 100కి 100 వచ్చినా అందరికి రాదు. అందరికి 100కు 100 మార్కులు వచ్చిన అందరికి జాబ్ రాదు, అందరికి 100కు 100 మార్కులు వచ్చిన ఎంబీబీఎస్ సీట్ రాదు. కాబట్టి ఎవ్వరు కూడా జాబ్ వచ్చినోడు గ్రేటు, ఎంబీబీఎస్ సీట్ వచ్చినోడు గ్రేటు, రానోడు తక్కువ అట్లా ఏమనుకోవద్దు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఏ పని చేసినా అందరు గ్రేటే. అటెండర్ గ్రేటే, కలెక్టర్ గ్రేటే, వ్యవసాయం చేసినా గ్రేటే, వ్యవసాయం చేయనైనా గ్రేటే. మనిషి అనేటోడికి ప్రతి ఒక్కడికి ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది మారాలి. దయచేసి ఎవరు కూడా సూసైడ్లు చేసుకోవద్దు. మీకు అన్యాయం జరిగితే అన్యాయం చేసినోడి మీద తిరగబడదాం. ఎంబీబీఎస్ సీట్ కన్నా ప్రాణం గొప్పది. ఎంబీబీఎస్ సీట్ రాకపోయినా బతకొచ్చు, కానీ మీ అమ్మ నాన్న శోభ అనుభవిస్తారు. కాబట్టి మీ అమ్మ నాన్నల కోసమన్నా సీట్ రాకపోయినా పేపర్ లీక్ అయినా మీరు బతకాలి. పేపర్ లీక్ బాధితుడు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసే వరకు మనం పోరాటాలు చేయాలి, ప్రభుత్వాల మీద కూడా కొట్లాడాలి. కానీ ఎట్టి పరిస్థితులలో ఒక 50 ఏళ్ళ వరకు ఉన్న ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి. ఎందుకంటే తర్వాత ఏజ్ అయిపోయాక అది వేరు, ఈ జీవితం మళ్ళీ రాదు. దయచేసి యువకులు ఎవ్వరు కూడా యువత సూసైడ్ చేసుకోవద్దని మా పిఎంఆర్ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ, ఈ చదువులలో విద్యా వ్యవస్థలలో మార్పు రావాలి. ఈ బట్టి పట్టే విధానం, జాబ్ వచ్చినోడే గ్రేటు, సీట్ వచ్చినోడే గ్రేటు, మిగతా వాడు వేస్టు అని పక్కింటోళ్ళు, అమ్మలక్కలు, దోస్తులు, గీస్తులు మాట్లాడేటోళ్ళంతా ఇది బంద్ చేసుకోవాలి అని తెలియజేస్తూ, ఇదంతా కూడా ప్రజలందరికీ వెళ్ళాలి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేయాలని కోరుకుంటూ, ఈ రాజకీయ నాయకులు కూడా విద్యా వ్యవస్థను మారుద్దామని ఎవ్వరు చేయట్లేదు. మేము కాక్రోచ్ జనతా పార్టీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చే విధంగా, వైద్య విధానంలో మార్పులు వచ్చే విధంగా బ్రహ్మాండమైన ఎజెండా తీసుకోండి. కానీ దేవుళ్ళను వ్యతిరేకించే, దేవుళ్ళను తిట్టే మరి రావణ్ లాంటినో, ఇంకొకరినో, ప్రకాష్ రాజ్నో, తులసి చంద్నో, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటినో కలుపుకుంటే మీ ఉద్యమానికి కూడా పేరు పోతుంది, క్రెడిబిలిటీ పోతుంది. వీళ్ళందరినీ దూరంగా పెట్టి, దేవుళ్ళని తిట్టేటోళ్ళని దూరంగా పెట్టి మీరు ఏదైనా ఉద్యమాలు శాంతియుతంగా చేయాలని, హింస చేసేటోళ్ళు అందరిని అరెస్ట్ చేయమని మరి అభిజిత్ గారు కానీ అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ కూడా చెప్పింది. హింస చేసిన వాళ్ళు అందరిని అరెస్ట్ చేయండి, లోపటేయండి, వాళ్ళు మాకు సంబంధం లేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం మేము స్వాగతిస్తున్నాం. హింస చేసిన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. శాంతియుతంగా ధర్నాలు చేసే హక్కు ఉంటుంది. ఖచ్చితంగా జంజి తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.